ఇంట్లో కానీ ఆలయంలో కానీ ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యం పెట్టందే పూజ పూర్తవదు. ఇంతకీ నైవేద్యం ఎందుకు పెట్టాలి? దేవుడైనా వచ్చి తింటాడా? తినడని తెలిసి కూడా ఎందుకు నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు? ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ పూజ చేసినా, భగవంతుని ఆరాధించినా, పూజ చేసే విధానంలో ఎన్ని మార్పులున్నా చివరికి నైవేద్యం మాత్రం అందరూ సమర్పిస్తారు. ఆయా దేవతల రూపాలు బట్టి నివేదన మారుతుందేమో కానీ నైవేద్యం సమర్పించడం మాత్రం మారదు. అసలు దేవుడు తింటాడా? మరి నైవేద్యం ఎందుకు పెడతారు అంటే, తిరుమలలో శ్రీవారికి రోజంతా రకరకాల నైవేద్యాలు పెడుతుంటారు. పూరీ సంగతి అయితే చెప్పక్కర్లేదు. పూరీ జగన్నాథుడికి ఎన్ని రకాల నైవేద్యాలు. ఇక మిగిలిన ఆలయాల్లోని స్వామి అమ్మవారికి భోగం సమర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడు తింటాడా అంటే తినడని అందరికీ తెలుసు. ఈ విషయం మరి సమర్పించే వారికి తెలియదా అంటే వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు నైవేద్యం పెడతారు అంటే, భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని భగవంతుడు తినడు, కానీ పూజించే వారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞ భావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహార పదార్థాలను ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించిన చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞపూర్వకంగా సమర్పించేదే నైవేద్యం. మనిషి జీవితం త్యాగభావంతో పరిపూర్ణమవుతుందని సత్యాన్ని చెబుతుంది ఈ నివేదన. తాను అనుభవించడం కన్నా ఇతరులకు పంచడంలోనూ ఆనందం ఉన్నదన్నది ఆంతర్యం. ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లు పడగట్టిన వారి వరకు కూడా ఎవరిని శక్తి కొలది వారు నైవేద్యం సమర్పిస్తుంటూ ఉంటారు. భగవంతుడు మాత్రం అందరూ సమానమే, ఇతడు ఏమిచ్చినా తీసుకుంటాడన్నందుకు బత్తి శబరి భర్త కన్నప్పల నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థము అమృతమవుతుంది. శరీరంలో తేజస్సును, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే గమనిస్తే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాని ఆలయంలో స్వామి అమ్మవారికి నివేదించిన తర్వాత తీసుకునే ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది చాలామంది గమనించే ఉంటారు. గుడుల్లో పెట్టే పులిహోర లేదా దద్దోజనం, దాని కారణంగా స్వామివారి చూపు అక్కడ ఉన్నంత ప్రశాంత తరంగాలు ప్రసాదంలో ప్రసవిస్తూ ఉంటాయి. ఆ రుచిని మరింత పెంచుతూ ఉంటాయి. ఆహారం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించింది అన్న అహంకారం లోపల ఉంటుంది. కానీ భగవంతుడికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం దశ దాటి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన వస్తుంది. నైవేద్యం కోసం వండిన ఆహారాన్ని రుచి చూడకూడదని ఎందుకంటారంటే, వంటని కేవలం రుచి కోసమే కాకుండా ఓ పవిత్ర యజ్ఞంగా భావించాలన్న సూచన. ఇలా రూపొందిన ఆహారాన్నే స్వాతికత చేరుతుంది. ఆ ఆహారం తిన్నవారిలోని పవిత్ర భావం చోటు చేసుకుంటుంది. మనకు లభించిన ఆహారాన్ని సాటి జీవులతో పంచుకోవాలని, ఇంటికి వచ్చిన అతిథులను ఆకలి తీర్చాలని నైవేద్యం మనకి సూచిస్తుంది. మనం సంపాదించిన ప్రతి రూపాయి నీతిగా ఉండాలని అర్థం కూడా. సంపాదన కోసం తెలియక చేసిన తప్పులను క్షమించమని, తెలిసి చేసిన తప్పును మరొకసారి క్షమించమని ఆ భగవంతుని వేడుకునేందుకు ఇది విలువైన అవకాశం. ఆహారాన్ని ఆ భగవంతుడికి సమర్పించడంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యం గుర్తుకొస్తుంది. ఆ అన్నాన్ని వృధా చెయ్యకూడదని విచక్షణ కలుగుతుంది. కొంతమంది అన్నం ముందు కూర్చొని ఆహారాన్ని ఉన్న పరమార్థం మర్చి విచక్షణ కోల్పోతూ ఉంటారు. అదే నైవేద్యం పెట్టినా ఏ పదార్థాన్ని అయినా విమర్శించకుండా తింటారు. అంటే ఆహారానికి వంక పెట్టకూడదన్న ఇందులో ఆంతర్యం. మన జీవితంలో కంటి ముందు ఉండే అగ్నిగుండం మన జీర్ణకోశమే. ఆ అగ్నిని శాంతింపజేసే ద్రవం ఆహారం. అందుకే మన ఒంట్లో జటాగ్ని అంటారు మన పెద్దలు. అగ్నిగుండంలో తగినంత అగ్ని వేస్తే దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. మన జటాగ్నిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. మనం అందులో వేసే ఆహారాన్ని బట్టి మనసు, శరీరము ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ప్రసాదం ఎందుకు పెడతాము అని చెప్పడానికి పురాణాల్లో ఒక కథ కూడా చెప్పబడింది. ఆ కథను ఈరోజు మనం మొదటగా విందాం. ఇది కథ అన్నదానికంట గుణపాఠం చెప్పడం అని కూడా చెప్పవచ్చు. దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా అంటే తినడు అని అందరికీ తెలుసు. ఒక పిల్లవాడు ఈ సందేహానికి ఇలా అడిగాడట గురువుగారికి. దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా గురువుగారు? తింటే పెట్టే పదార్థం ఎందుకు తరిగిపోలేదు అని ప్రశ్నించాడట. గురువుగారు ఏం సమాధానం ఇవ్వకుండా పాఠాలు చెప్పడం సాగించారు. పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకోమని చెప్పారట గురువుగారు.
కొద్దిసేపటి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్నించిన శిశువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగాడట గురువు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడట శిశువు. శ్లోకం సరిగానే చెప్పినప్పటికీ గురువుగారు తల అడ్డరించారట. దానికి ప్రతిగా శిశువుడు కావాలంటే పుస్తకం చూడండి అని గురువుగారిని పుస్తకం తెరిచి చూపించాడట. శ్లోకం పుస్తకంలోనే ఉందిగా, నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారట గురువుగారు. శిశువుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువుగారే మళ్ళీ అన్నారట, పుస్తకంలో ఉండే శ్లోకం స్థూలస్థితిలో ఉంది. నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది ఎలా స్థూలసూక్ష్మలో ప్రవేశించింది? అదే స్థితిలో నీ మనసులోని ఉంది. అంతేకాదు, నువ్వు చదివిన నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగు జరగలేదు. అదేవిధంగా విశ్వమంతా వ్యాప్తి అయిన పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి స్థూల సూక్ష్మ రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం అని వివరించారట. పేరు దేవుడిది, పట్ట మనది అని హేళన చేసేవారికి ఇదే సరైన సమాధానం. ఇదండి దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతాము అని చెప్పడానికి సరైన సమాధానం ఈ కథ. ఇది మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.